మన ప్రాణమునకును దీర్ఘాయుష్నకును మూలమై ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మన ధ్యానం మత్తయి సువార్త 24వ అధ్యాయం 12 నుంచి 14 వచనాల వరకు చదువుదామా ఒకసారి. 12వ వచనం, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. 13వ వచనం, అంతం వరకు సహించువాడెవడో వాడే రక్షించబడును. 14వ వచనం, మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్షార్థమై లోకమందంతటను ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఈ విషయాలన్నీ యేసుప్రభు వారు తన శిష్యులతో పంచుకుంటూ ఉన్నారు. వారు రాకడకు యుగ సమాప్తికి సూచనలేమి అని చెప్పినప్పుడు ఒలీవ కొండ మీద నుంచి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని. అక్రమం విస్తరించడం అంటే సాధారణంగా తిరుగుబాటు చేయటమే అక్రమం, ఇంకా మన ఇష్టానుసారంగా ప్రవర్తించడమే అక్రమం అనే అర్థం చేసుకోవచ్చు. కానీ వాక్యం ఏం వివరిస్తుందో ఒకసారి చూడాలి. తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో, సహోదరులారా, మా వలన పొందిన బోధన ప్రకారం కాక అక్రమంగా నడుచుకుని ప్రతి సహోదరుని యొద్ద నుండి తొలగిపోవాలని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మీకు ఆజ్ఞాపించుచున్నానని రాయబడింది. అంటే ఉపదేశించబడిన ప్రకారం కాక మరో విధంగా నడుచుకోవడం అక్రమంగా నడుచుకోవటమే అని అర్థమవుతుంది. ఇలాంటి వారిని గురించి యేసయ్య కూడా మత్తయి సువార్త 7వ అధ్యాయం 23వ వచనంలో అంటున్నారు. అబద్ధ ప్రవక్తలను గురించి, అంటే వాళ్ళలో మంచి ఫలము ఉండదు, కానీ క్రీస్తు పేరిట ప్రవచిస్తారు, దయ్యాలను వెళ్ళగొడతారు, ఇంకా అనేకమైన అద్భుతాలు చేస్తారు, కానీ దేవుని చిత్తము చేరు. అలాంటి వారి గురించే ప్రభు అంటున్నారు, అక్రమం చేయవార్లారా నా యొద్ద నుండి పొండని ప్రభు అన్నారు. కాబట్టి మీకు తెలిసిన వారు ఎవరైనా ప్రవచిస్తున్నారా, దయ్యాలను వెళ్ళగొడుతున్నారా, అద్భుతాలు చేస్తున్నారా? అయితే మనం చేయాల్సిన పని ఒకటి ఉంది. వారి ఫలం ఏంటో వెతకాలి. ఎందుకంటే మనం మోసపోకూడదు, అంటే మనం వెతకాల్సిందే. అబద్ధ ప్రవక్తల గురించి ప్రభు చెప్పారు, ఇదిగో ఈ పనులన్నీ వీళ్ళు చేస్తారు అని. కాబట్టి మనం 1-2 సార్లు పరిశీలన చేయాలి. ఇంకా తర్వాత అక్కడ 21వ వచనంలో అంటున్నారు, ప్రభు అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందు నా తండ్రి చిత్తం చేయవాడే ప్రవేశించును అని. ప్రతి ఒక్కరి పట్ల ప్రధానంగా దేవుని చిత్తం ఏంటి అనేది యోహాను సువార్త 6వ అధ్యాయం 40వ వచనంలో చక్కగా రాశాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్య జీవం పొందుటయే దేవుని చిత్తము అని. మరి ఆ నిత్య జీవం ఎలా పొందుకుంటారో కూడా యోహాను తన సువార్తలో 17వ అధ్యాయం 3వ వచనంలో రాశాడు. యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని. ఆయనను ఎరిగినడం అంటే ఏంటో యోహాను తన మొదటి పత్రికలో రాస్తున్నాడు, 2వ అధ్యాయం 3-4 వచనాల్లో. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొని నెడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందుము. ఆయనను ఎరిగి ఉన్నామని చెప్పుకొంచు ఆయన ఆజ్ఞలను గాయకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యం లేదు. అక్రమము చేయవారంటే ఇలాంటి వారని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి చివరి రోజుల్లో దేవుని ఆజ్ఞలు పాటించేవారు కరువైపోతారు. మనకు తెలుసు కదా ఆయన ఆజ్ఞలు ఏమిటో. దేవుణ్ణి ప్రేమించటం, మన పొరుగు వారిని ప్రేమించటం. ఈ ఆజ్ఞలను పాటించకుండా స్వప్రయోజనాల కోసం దేవుణ్ణి వెంబడిస్తూ ఉంటే నిజంగా వారిని చూసి ప్రభు అంటారు, నువ్వెవరో నేను ఎరుగను, అక్రమం చేయవాలని నా ఎదురుని తొలగిపోండి అని. ఇంకా చివరి రోజుల్లో మనుషులు ఎలా ఉంటారు అనే విషయాన్ని గురించి పౌలు తిమోతికి రాశాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2-5 వచనాల్లో చాలా స్పష్టంగా వివరించాడు. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకంలాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయింపని వారునయుందురు. ఇట్టివారికి విముఖుడవై ఉండుము అని పౌలు తిమోతికి రాస్తూ ఉన్నాడు. ఇలాంటి మనుషులు నేడు మన చుట్టూ ఉండడం మనం గమనించగలం. అయినప్పటికీ కూడా మనం వారిని బట్టి నిరాశ చెందకుండా, మన ప్రేమ చల్లారిపోకుండా అంతం వరకు సహించగలిగితేనే, మన రక్షణానందాన్ని కాపాడుకోగలిగితేనే రక్షించబడతాము అని ప్రభు చెప్తా ఉన్నారు. ఆయన రాకడకు సూచనలేంటి అని శిష్యులు అడిగినప్పుడు ప్రభు చెప్పిన మొదటి మాట, ఎవడునూ మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అని. ఇంకా ఆ తర్వాత అనేక విషయాలు, సూచనలు చెప్పి చివరికి ఏమన్నారంటే, ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమనంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతం వచ్చును అని. మన ప్రభు త్వరగా రావాలి అనంటే మరి మనం అందరం గట్టిగా పనిచేయాలి, ప్రతి ఒక్కరికి సువార్త ప్రకటించాలి. ఆయన త్వరగా రావాలి అనంటే సంఘము బాధ్యతగా పనిచేయాలి. కానీ సాతాను సంఘాలలో సమాధానం లేకుండా చేసి ఏకాత్మను, ఏకమనస్సును
చెదరగొట్టి సంఘాలను పనికి రాకుండా చేస్తున్నాడు. దేవుడు తన రెండవ రాకడ విషయమై సంఘం మీద ఎంతో బాధ్యతను పెట్టాడు. సంఘాన్ని తనకు సాటిన సహకారిగా స్థాపించాడు. కానీ సంఘం అసలైన ప్రధానమైన పనులను వదిలిపెట్టి సంఘం లోపలి ఉన్న సమస్యలతోనే సతమతమైపోవడం మనం చూస్తున్నాం. కొన్ని సంఘాల్లో అధికారం కోసం, మరికొన్ని సంఘాల్లో జవాబుదారీతనం లేకపోవడం, విశ్వాసుల మధ్యలో గొడవలు, ఇలాంటి వాటితో నింపబడి ఉండటం మనం ఈ రోజు సంఘాల్లో చూస్తూ ఉన్నాం. సంఘం సరిగా పనిచేసి సిద్ధంగా లేదు కనుక దేవుని రాకడ ఆలస్యం జరుగుతా ఉంది అని అర్థమవుతుంది. ప్రభు చెప్పినట్లుగా అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని నేడు మన చుట్టూ అక్రమం, స్వార్థం, అసూయ, లోభం, ఇంకా అబద్ధ బోధలు, సంఘాల లోపలి విభేదాలు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. ఇలాంటి వాటిని చూసినప్పుడు మనం నిరుత్సాహపడకూడదు. ఎందుకంటే ప్రభు వాగ్దానం స్పష్టంగా ఉంది, అంతం వరకు సహించువాడే రక్షింపబడును అని. సంఘము సత్యమునకు స్తంభమును ఆధారమై ఉన్నదని తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15 చూస్తాం. సత్యం అంటే యేసుక్రీస్తే. ఆయన భూమి మీద తన కార్యాలను జరుపుకోవడానికి సంఘాన్ని ఆధారంగా తీసుకున్నాడు. ఈ రోజున సంఘం ఎవరికి ఆధారంగా ఉంటుందో గమనించాలి. సంఘానికి శిరస్సు కూడా క్రీస్తే. ఆ శిరస్సులో నుండి వచ్చిన ఆలోచన చొప్పున సంఘము నడిపించబడాలి. కానీ ఎవరి ఆలోచన ప్రకారం నడిపించబడుతుందో ఒకసారి చూసుకోవాలి. ప్రేమ చల్లారిపోవడం అంటే మొదటి ప్రేమను కోల్పోవడమే. మొదట మనకుండిన ప్రేమను మనం వదిలిపెట్టడమే. అయితే ఇలాంటి పరిస్థితిలో ఉన్న ఎఫెసీ సంఘంతో ప్రభు ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఆయన అంటున్నారు, నువ్వు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము అని. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును అని ప్రకటన పుస్తకం 2:5 మనం చూస్తాం. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నా అంతం వరకు ప్రేమతోనే సువార్తను ప్రకటించాలి. ఎందుకంటే అంతం వరకు నిలిచి ఉండేవి 3 సంగతులు: విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ. వీటిల్లో శ్రేష్టమైనది ప్రేమే అని రాయబడింది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13. ఈ ప్రేమనే ఆత్మఫలం కనపడకపోతే యేసుక్రీస్తు ప్రభువారు రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన మనల్ని చూసి నువ్వెవరో నేను ఎరుగను అని చెప్తారు. కాబట్టి అంతం వరకు మనం సహించగలిగేలా మనం ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి, ఈరోజు మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, నిజంగా మేము అక్రమం చేయవారి జాబితాలో లేకుండా మమ్మల్ని కాపాడమని, ప్రతినిత్యం కాపాడమని వేడుకుంటూ ఉన్నాం. ఎప్పటికప్పుడు నీ చిత్తాన్ని కనుగొని దాని ప్రకారం చేయడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ చిత్తం చేయడానికి కావలసిన శక్తిని మాకు ప్రసాదించండి ప్రభు. అయ్యా, మా సొంత శక్తి చేత మేము ఆ దారిలోకి రాలేమని మేము ఎరిగిన వారమై నీ సన్నిధిలో ప్రభువా మమ్మల్ని మేము పూర్తిగా మీకు సమర్పణ చేసుకుంటూ ఉన్నాం. నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించండి. నీ చిత్తం కాక వేరొకటి మా జీవితంలో జరగనీయొద్దని నిన్ను బ్రతిమాలుతున్నాము ప్రభువా. అయ్యా, చివరి రోజుల్లో మనుషులు ఎలా ఉంటారో మీరు చెప్పారు తండ్రి. ఆ లిస్టులో కూడా మేం లేకుండా మమ్మల్ని ఈ తరం వారికి వేరై ఉండేటట్లుగా మాకు సహాయం చేసి పెట్టమని ప్రార్థిస్తున్నాను. అంతం వరకు మాలో ఉన్న ప్రేమ తరిగిపోకుండా, చల్లారిపోకుండా మీరే కాపాడమని వేడుకుంటున్నాను. నిరంతరము సహించే కృప దయచేయండి ప్రభా. అయ్యా, సహించగలిగి అంతం వరకు నాయన మేము మాలో ప్రేమ నివసించగలిగి రక్షించబడుటకు మమ్మల్ని కాపాడమని, నడిపించమని బ్రతిమాలుతూ నాయన ఈ రోజు అంతటిని మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. మేము ఏదైనా తండ్రి పని ఒకవేళ మాకు తెలియక చేస్తూ ఉంటే మమ్మల్ని క్షమించి నాయన మరి ఆ దారిలో నుంచి మళ్లించి మంచి మార్గంలోకి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు ప్రభువు నామంలో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. రేపటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనగాక. ఆమెన్.